రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యమని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కావల్లో వైసీపీ సమావేశంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయ డంకా మోగిస్తుందని, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కాబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కావలకు విచ్చేసిన సందర్భంగా భారీ ర్యాలీ వైసీపీ కార్యకర్తలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకుడు జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కావలి వైసీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటవరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఏ రోజు వచ్చినా సరే 2029లో వచ్చేటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 సీట్లు ఉంటాయి. 11 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడడంతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాల్సింది, ఈ జిల్లాలో వచ్చేటువంటి మెజారిటీలో అందరికన్నా భారీ మెజారిటీ రేపు ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఆయనకున్నటువంటి పరపతి, ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం, ఆయనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధ సంబంధాలు, అన్నా వీళ్ళు ఇంత మెజారిటీ తీసుకొచ్చారు కాబట్టి రేపటి రోజు వీళ్ళు అడిగినటువంటి ప్రతి పని మనం చెయ్యాలని చెప్పి అడిగి గట్టిగా మాట్లాడి ఈ నియోజకవర్గానికి మరలా మిగిలిపోయినటువంటి పని కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి పని కానీ, ఏదన్నా చిన్న చిన్నగా మనం తీసేసినటువంటి కానీ, లేదా మనం ఇబ్బందులు పెట్టిన అన్ని కూడా మరలా సరిచేసి మీరు ఏ విధంగా కోరుకుంటారో, ఏ విధంగా మీకు నష్టపోయారో వాటిని పూర్తిగా భర్తీ చేసేటువంటి బాధ్యత భవిష్యత్తులో మేము తీసుకుంటామో, ప్రతాప్ రెడ్డి గారు తీసుకుంటాడు, విష్ణువు తీసుకుంటాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ రావడంతో తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో మనం ఏదైతే కమిటీ అనుకున్నామో ఆ కమిటీకి సంబంధించి మీరు గ్రామంలో ఎంతో మంది వచ్చారు. నేను అనుకోలేదు ఇంతమంది వస్తారని అనుకోలేదు. మనం మొదట ఒక్కొక్క కమిటీకి 5 మంది అనుకున్నాం. 7 కమిటీలకి ఏదైతే 35 మందివి, గ్రామ కమిటీకి ఒక 10 మంది 45 మంది వేసుకుందాం. తర్వాత డిమాండ్ పెరిగే కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెయ్యి వాళ్ళకి ఏదో పాపం కాస్త ఇన్సూరెన్స్ కూడా సదుపాయం కల్పిస్తున్నాం కదా, మన కోసం కష్టపడినటువంటి వాళ్ళు ఈ రోజు ముందుకు వస్తే ఇబ్బంది లేదన్నారు. మీకు చివరిగా నేను చెప్పేటువంటి ఒకే ఒక విషయం, 78 మందిని వేసుకోవచ్చు. 7 కమిటీలు ఉంటాయి. 7, 9, 63 గ్రామ కమిటీ 17, 78 కమిటీలు వేసుకోవచ్చు. మీరు అదనంగా కావాలనుకుంటే ఎంతమంది అయినా వేసుకోండి. మీ ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాటికి వెంటనే ఆమోదం ఇచ్చి మీరు గ్రామానికి 100 వేసుకున్నా, 110 వేసుకున్నా, దాంతో పాటు అదనంగా కమిటీ వేసుకున్నా, ఎస్సీ కమిటీ ఉంది, బీసీ కమిటీ ఉంది, రైతు కమిటీ ఉంది, మహిళా కమిటీ ఉంది, సోషల్ మీడియా కమిటీ ఉంది, విజయ కమిటీ ఉంది, అదేవిధంగా యువత కమిటీ ఉంది. ఈ 7 అనుబంధంగా ఏ కమిటీ వేసుకోవచ్చు. మీరు ఎస్సీ కమిటీ చేసుకుంటారా, ముస్లిం మైనారిటీ తీసుకుంటారా, క్రిస్టియన్ మైనారిటీ తీసుకుంటారా, మీ గ్రామంలో ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉందో ఎక్కువ ఉంటారు కాబట్టి మేము వేసుకుంటామండి, వేసుకోండి. 9 కాకుండా జాగ్రత్తగా వ్యవహరించకపోతే రాబోయే మండలంలో మీరు భారీ విలువ చెల్లిస్తారు. నేను అసలు జగన్ సైనికులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరే అనుకున్నారు. ఇంత భారీ విలువ చెల్లించాలనేటువంటి విధంగా అధికారులు ఎవరైతే అధిగా ప్రవర్తించాడో ఒక్కడిని కూడా విడిచిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఆ రోజు ప్రతాప్ రెడ్డి గారు నా మీద కేసు పెట్టారు. మన ఎవరు వచ్చాడు, సార్ మీరు కొద్దిగా స్లోగా మాట్లాడండి అని. ఏమయ్యంటే మీ బెయిల్ రద్దు చేయాలన్నారు. ఎన్నిసార్లు చేసుకున్నా, ఎన్నిసార్లు వాడాలని చెప్పాను. మీరు చెప్పేట్టుగా బెయిల్ రద్దు అవుతుంది కాబట్టి నమ్ముకోవాలనేటువంటి ఆలోచన. ఎవడన్నా ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఉంటే ప్రతాప్ రెడ్డి అక్కడ పోయి పెట్టి నిర్వహించాడు. ఆయన ఎక్కడున్నాడో, ఎమ్మెల్యే ఎక్కడున్నాడో చూడడానికి. ఎమ్మెల్యే లేని స్థలం, ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో కాదు, ఎమ్మెల్యే లేని స్థలం. కాబట్టి ఈ రోజు కావలి నియోజకవర్గానికి సంబంధించి మీ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, పాలించేటువంటి పాడి గేదెలు వదిలిపెట్టి దాణా తినేటువంటి తొనపోతని ఏదన్నా నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఏడ మీద కేసులు పెట్టండి, ఏడల లోపల వాళ్ళ మీద మర్డర్ కేసు అంటున్నా మర్డర్ కేసు పెట్టండి. ఈ తప్ప
ఇదిగో ఈ గ్రామాలకు సంబంధించిన మందికి పెన్షన్ ఇప్పించాం, ఆయన చెప్పిన సూపర్ సిక్స్ కార్యక్రమం నెరవేర్చాం. ఆయన అబద్ధాలు చెప్పినట్టే వీడు కూడా బయటకు తీసుకొని అబద్ధాలు చెప్తారు. నేను అదే ప్రధాన విషయంలో ఆ రోజు ఎవరు వస్తామని చెప్పాం. వస్తామని చెప్తే ఎట్లా వస్తారో చూస్తా ఉన్నాం. సరే లేదు పోలీసు నుంచి పోవడం లేదని తలపించారు. అదేవిధంగా ఆయన ఎంత వస్తారో చూస్తారంటే ఆయన వస్తారంటే పోలీసులు మీరు వచ్చారంటే కమ్ముగా కాదు కూర్చుంటారు. కాబట్టి మీరు పోలీసులు నడిపించుకోవాల్సింది తప్ప దేనికైనా ఎదుర్కోగలిగినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి వారసత్వం తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలకి కుటుంబ సభ్యులకి ఆస్తులు వారసత్వంగా ఇస్తారో ఎదుటి వాడితో పోరాడగలిగినటువంటి దమ్ము ధైర్యం సత్తాయినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఏది ఏమైనా సరే ఈరోజు పాపం ఎక్కడ కూడా ఏ వర్గాలు కూడా రైతులు సంతోషంగా లేరు, కార్మికులు సంతోషంగా లేరు, పాపం వ్యాపారస్తులు సంతోషంగా లేరు. వాళ్ళ వ్యాపారాన్ని జరుగుతున్నాయి. ఎగిరి ఎగిరి వేసినటువంటి పాప ఉద్యోగస్తులు అయితే చెప్పుకోలేక మాట్లాడుకోలేక ఈరోజు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 10 రెట్లు మీరు ఈ చంద్రబాబు నాయుడు మోసగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదో ఒక వేరే వస్తాయి డబ్బులు కడతామని కూడా డబ్బులు కట్టడం లేదు. మీరు ఎక్కితే డబ్బులు కట్టాలా, ఆడవాళ్ళ డబ్బులు కడతామని మీకు ఫ్రీ బస్ కదా అని చెప్పి వాళ్ళందరినీ ఫ్రీ అని చెప్పి పాప వాళ్ళు ఏదైనా పెళ్లికి పోవాలంటే నగలు ఓడిపోతున్నాయా, చీరలు నలిగిపోతున్నాయా, మగవాళ్ళ మీద పాపం కుప్పలు ఇచ్చి దోషి పనిచేస్తున్న పెట్టి వాళ్ళకి బస్సు దొరికే కూడా లేకుండా చేసి పెట్టింది. ఈ 4 అయితే 5వది ఈరోజు పాపం ఆయన రామానాయుడు గారు పాపం ఇరిగేషన్ శాఖ మంత్రి. ఆయన ఎంత పాపులర్ అయ్యాడంటే రాష్ట్రంలో నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఈరోజు పాపం ఎక్కడ కనుకోవడం లేదు. అడుగుతారు ఏమి పెద్ద మనుషులు 18,000 అని చెప్పి అడుగుతారని ఎక్కడ రావడం లేదు. మీరు గమనించలేదు. గమనించడానికి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు రోజు వీళ్ళు కొట్టేసుకోండి లేదా పరిస్థితి. ఆయన పాపం చెప్పి వాళ్ళందరితో పాపం 18,000 రూపాయలు ₹1 కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి ఎగ్గొట్టేసారు. 300 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పి పాపం మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్, నా మొట్టమొదటి ఓటు నేను చంద్రబాబు నాయుడు వేస్తున్నా, నాకు ఉద్యోగం ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే నెలకు 3,000 అయితే పాపం తల్లిదండ్రులు కూడా అనుకున్నాడు తిరుగుతున్నాడు, ఏదన్నా బయట పెట్రోల్ అయినా వస్తామని అనుకుంటే ఆ 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగులు మోసం చేశాడు. నువ్వు 4 పథకాల్లో 6 పథకాల్లో 4 పథకాలు ఎగ్గొట్టి 2 పథకాలు అన్నాకోరగా ఇచ్చి ఈరోజు నేను సూపర్ 6 సూపర్ హిట్ చేశానని చెప్పి మాట్లాడాడంటే ఆ పెద్ద మనిషి గురించి ఇంత మంచి కళ్యాణ మండపంలో మనం ఇంతసేపు మాట్లాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ప్రత్యేక కాబట్టి 15 గ్రామ కమిటీకి 20 వేసుకున్నాం. ఒక్కొక్క దగ్గర 2 సచివాలయాలు పెద్ద గ్రామాలు, అటువంటి దగ్గర 2 పేద సచివాలయం కమిటీ వేసుకున్నాం. వేసుకోండి, ఎంత మంది వేసుకోవాలన్నా దానికి సంబంధించినటువంటి వెసులుబాటు ఉంది. అయితే మీరు గమనించాల్సింది మనకు ఒక అలవాటు ఏమిటంటే అభివృద్ధిగా ఉన్నాడు తీసుకొస్తారు. ముందు తీసుకొచ్చి అయ్యా కాస్త అభివృద్ధిగా ఉన్నాడు కాబట్టి ఈ జనం మెంబర్షిప్ చేస్తే ఇటువంటి పొందాలని చెప్పి ఆశిస్తారు. ఇటుంటే పర్వాలయ అది తీసుకుని మనం ఆటపోయాడనుకో అభివృద్ధికరంగా మారుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మనకి నిలబడేవాడు, రేపు నిలబడి చేయగలిగేవాడు. రేపు ఏదైనా భవిష్యత్తులో పదవులు వచ్చిన అవకాశాలు వచ్చినా కూడా వాడు ఇచ్చేటువంటి. ఎందుకంటే మన నాయకుడి దగ్గర బలం అంటున్నామా, మన నాయకుడు బాహ్యం పెడుతున్నామా, నమ్మి పక్కన చేసినటువంటి వాడు ఎవరైనా సరే సాధారణ కార్యకర్తైనా సరే వాడికి గౌరవం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అనేక సందర్భాల్లో నందిగా సురేష్ మీ అందరికీ తెలుసుంటాడు, ఎంపీగా పనిచేసాడు, సర్పంచ్ గా పోటీ చేశాడు, గెలవలేకపోయాడు. అతన్ని పిలిచి సురేష్ నిన్ను పాపంలో ఎంపీగా వేస్తామని చెప్తే పాపం సురేష్ వెళ్ళి మళ్ళీ సురేష్ అనుమానం వచ్చింది, నాకేంత బాగా ఎంపీగా ఇచ్చేది సార్, ఎంపీనా ఎంపీపీనా అని అడిగాడు. లేదు ఎంపీనే 2 పీలు ఒకటే చెప్పాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎంపీ అయిపోయాడు. సరే అతను ఇబ్బందులు పెడుతున్నారు, అందరూ ఇబ్బందులు పెడుతున్నారు. అంబటరాంబాబు ఇంటి మీద అంబటరాంబాబు ఇంటి మీద దాడి చేశారు, జోగిరి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసారు, ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు పెట్టడం అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఈ కమిటీలకు సంబంధించి త్వరగా పూర్తి చేయండి. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు మనందరికన్నా ముందంజలో ఉన్నాం. నేను నిజంగా చెప్తున్నాను, ఈ మధ్య సర్వేపల్లి నియోజకవర్గంలో కొంచెం మొదట చూస్తే నేను సంతోషించాను.
ప్రతాప్ రెడ్డి స్థానికంగా ఇక్కడ అందుబాటులో లేకపోయినా మన జరిగినటువంటి చికిత్సతో బయట ఉన్నా మీరు బాధ్యత తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్నింటిలో ఒక సమయంలో ఈ కావలి నియోజకవర్గం నెంబర్ 1 లో ఉన్నటువంటి విషయాన్ని ప్రతాప్ రెడ్డి రాకముందు మీరు ఉత్సాహంగా ఉన్నారు. ప్రతాప్ రెడ్డి వచ్చిన తర్వాత కాస్త ఉత్సాహం సందర్భంగా ఆయన చూసుకుంటాడే ఇక బాధ్యత మనకి లేదు అనుకుంటున్నారేమో. ఆ విధంగా కాకుండా ఆ బాధ్యత మీ ముందు సంఘాల మీద వేసుకొని గతంలో ఏ విధంగా చేశారో ఆ విధంగానే దాన్ని కొనసాగించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అందరికీ ముందుకు నడిపించండి అని చెప్పి జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్త మీద దాడులు, కేసులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా మనం చూస్తాము. ఏ విధంగా కార్యకర్తలకు ఇబ్బంది పడుతున్నారు, నాయకులను ఇబ్బంది పడుతున్నారు. మమ్మల్ని కాకుండా జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూస్తాము. అందులో భాగంగా ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ మీద ఎన్ని కేసులు బనాయించారో, అక్రమంగా జైలు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న గోవర్ధన్ అన్న ఎక్కడ కూడా బయట మనోహరం చేస్తున్నాడో మనం చూస్తాను. ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి తెలుసు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే మన నాయకుల మీద, కార్యకర్తల మీద రగ్గు చెప్పినట్టు దాడులు, ఆస్తులు అంపారు, అక్రమ కేసులు, జైలు పంపించడాలు ఇవన్నీ కూడా చేయటమే కాకుండా ఆఖరికి నా మీద కూడా అక్రమ కేసులు, అది కూడా ఎమ్మెల్యేని నేను హతమార్చడానికి ప్రయత్నించినట్టు ఆ స్పాట్లో వీడియో తీయడానికి పోయిన వ్యక్తుల మీద వాళ్ళని పట్టుకొని కత్తులు అవన్నీ కూడా అక్కడ పెట్టి అక్రమ కేసులు బనాయించి, ఎస్సీ కేసులు బనాయించి నేషనల్ లెవెల్లో మీటింగ్ దానికి 6 ఎంపీలు అటెండ్ అవుతున్నారు. కాబట్టి దానికి రాగకపోతుందని చెప్పి నాకు ఫోన్ చేసి రేపు కూడా నేను కలుస్తున్నాను, రాగకపోతుందని చెప్పడం జరిగింది. ధనంజయ రెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీ వైసీపీ కొన్ని కారణాల వల్ల రాగలిగారు. వారిద్దరు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు గోవర్ధన్ అన్న, కృష్ణన్న, వెంకటరెడ్డి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన వేదిక మీద మన నాయకులందరికీ, వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని అంతగా ఉద్దేశించి రేపు జరగబోయే ఎన్నికలు మనది కాదు, మొత్తం 10 నియోజకవర్గాలు 2014 10కి 10, 2019లో 10కి 10 మనం విన్నడం జరిగింది. ఈసారి 2029లో గోవర్ధన్ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి నిరుద్యోగాలు 10కి 10 స్థానాలు మనం జగనన్నకి మనం కార్యక్రమాలు జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి తప్పకుండా చేసుకోవాలి. జగనన్న మన కోసం ఈరోజు హామీ ఇచ్చినాడు. రాబోయే 2-0లో నాయకుడికి, కార్యకర్తలకి అండగా ఉంటానని ఒక మాట ఇచ్చినాడు. జగనన్న మాట ఇస్తే మాట తప్పడు. అదేవిధంగా కృష్ణన్న కావచ్చు, ప్రభు కావచ్చు, ఎంతగా మనం చెప్తున్నాను.
మనం కార్యకర్తలు విస్మరించకూడదు. గతంలో చిన్న చిన్న తప్పులు జరిగినా నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తప్పకుండా కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటాం, వారిని కాపాడుకుంటాం, కంటికి గొప్పగా చూసుకుంటాం అని ఈరోజు